హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ దొంతుల. ఈరోజు మనం డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ కాంప్లెక్స్ నెంబర్ సంబంధించినటువంటి షార్ట్ కట్స్ మరియు ఈజీ ట్రిక్స్ నేర్చుకుందాం. అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ని లైక్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా మీ సహాయాన్ని అందించండి. ఇక్కడ ఒక ట్రిక్ చూడమ్మా. సిసిఏ ఇంటూ సిస్బి ఇంటూ సిసి అని చెప్పి ఉంటే దాన్ని సిస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సిగా రాసుకోవచ్చు. సిసిఏ ఇంటూ సిస్బి ఇంటూ సిసి ఉంటే దాన్ని ఎలా రాయొచ్చు? సిస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సిగా రాయొచ్చు. సిస్ ఆఫ్ 5/5 ఇంటూ సిస్ ఆఫ్ 5/10 ఇంటూ సిస్ ఆఫ్ 3/10 ఇంటూ సిస్ ఆఫ్ 4/10 అని చెప్పించారు. దీన్ని ఎలా రాస్తామంటే సిస్ ఆఫ్ 5/5 ప్లస్ 5/10 ప్లస్ 3/10 ప్లస్ 4/10. ఓకే, వీటికి ఎల్సిఎం కానీ ఫైండ్ అవుట్ చేస్తే 10 అవుతుంది. 5 2s కాబట్టి 2π ప్లస్ π ప్లస్ 3π ప్లస్ 4π. సో సిస్ 10π/10, 10 10 క్యాన్సిల్ అయితే సిస్ పై వస్తుంది. సో సిస్ పైన మనం ఎలా రాస్తాం? కాస్ పై ప్లస్ ఐ సైన్ పై అని చెప్పి రాస్తాం. కాస్ పై వాల్యూ -1 ప్లస్ సైన్ పై అంటే 0 కాబట్టి ఐ ఇంటూ 0, సో 0 అయిపోతుంది. సో -1 ప్లస్ 0 అంటే -1. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద వాల్యూ ఆఫ్ 1 - i హోల్ పవర్ 8 ఈజ్. చూడమ్మా, దీన్ని ఎలా రాస్తామంటే 1 - i హోల్ స్క్వేర్ హోల్ పవర్ 4గా రాస్తాం. సో ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ కాబట్టి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab హోల్ పవర్ 4. ఐ స్క్వేర్ వాల్యూ -1, సో 1 - i మైనస్ 2 ఇంటూ 1 ఇంటూ i అంటే 2i. ఓకే, ఐ స్క్వేర్ వాల్యూ -1 కాబట్టి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సో -2i హోల్ పవర్ 4. సో -2i హోల్ పవర్ 4 అంటే -2 హోల్ పవర్ 4 ఇంటూ i పవర్ 4. సో -2 పవర్ 4 అంటే 16, i పవర్ 4 అంటే 1. సో 16 ఇంటూ 1 16 అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఐ స్క్వేర్ వాల్యూ -1, i పవర్ 4 వాల్యూ 1. ఓకే, కాబట్టి 16 వస్తుంది. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇఫ్ 1 ప్లస్ i బై 1 - i హోల్ క్యూబ్ మైనస్ 1 - i బై 1 ప్లస్ i హోల్ క్యూబ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఐబి, దెన్ ఏ అండ్ బిఆర్ అని చెప్పి ఇచ్చాడు. చూడండి, మనం ఇక్కడ డినామినేటర్ రేషనలైజ్ చేస్తే, లేదంటే గుర్తుపెట్టుకోండి, 1 ప్లస్ i బై 1 - i అని వస్తే i అని చెప్పి రాసుకోండి. అలాగే 1 - i బై 1 ప్లస్ i అని వస్తే -i అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ప్రాబ్లమ్స్లో వస్తే స్పీడ్గా వేయటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఏమవుతుందంటే i క్యూబ్ మైనస్ i హోల్ క్యూబ్ అవుతుంది. అయితే ఇక్కడ i క్యూబ్ని మనం ఎలా రాయొచ్చు అంటే i క్యూబ్ అంటే i స్క్వేర్ ఇంటూ i అంటే -1 ఇంటూ i మైనస్ i అవుతుంది. ఇది -i అవుతుంది. ఇది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, మళ్ళీ i క్యూబ్ కాబట్టి దీన్ని i స్క్వేర్ ఇంటూ iగా రాస్తాం. సో -1 ఇంటూ i అంటే -i అవుతుంది. చూడమ్మా, -i అంటే -2i, దీన్ని 0 - 2iగా రాస్తాం. అంటే రియల్ నంబర్ పార్ట్ 0 అంటే ఏ వాల్యూ 0, అలాగే బి వాల్యూ -2 అంటే 0, -2. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద లీస్ట్ పాజిటివ్ ఇంటీజర్ n సాటిస్ఫైయింగ్ 1 ప్లస్ i బై 1 - i హోల్ పవర్ n ఈక్వల్ టు 1 అన్నారు. ఇప్పుడే మనం చెప్పుకున్నాం 1 ప్లస్ i బై 1 - i అంటే i అని. సో i పవర్ n అనేది 1 అవ్వాలి. అయితే n యొక్క ఏ పాజిటివ్ ఇంటీజర్కి అవుతుంది అన్నాడు. సో n బదులు మనం 2 కానీ తీసుకుంటే i స్క్వేర్ అనేది -1 వస్తుంది. కానీ ఇక్కడ ఇచ్చింది 1 కాబట్టి సో 4 తీసుకోండి, i పవర్ 4 అనేది 1 అవుతుంది. కాబట్టి 4 అనేది రైట్ ఆన్సర్. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద వాల్యూ ఆఫ్ i స్క్వేర్ ప్లస్ i పవర్ 4 ప్లస్ i పవర్ 6 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 2n ప్లస్ 1 టర్మ్స్ అని చెప్పించారు. ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఉన్నాయో చూసుకోండి. 2n ప్లస్ 1 టర్మ్స్ ఉన్నాయి. సో ఇక్కడ n అనేది కానీ మనం 0 తీసుకుంటే 2 ఇంటూ 0 ప్లస్ 1 అంటే 1 టర్మ్ వస్తుంది. 1 టర్మ్ తీసుకుంటే i స్క్వేర్ ఎంత అవుతుందమ్మా? -1, కాబట్టి -1 ఆన్సర్ అవుతుంది. సరే, ఇంకొక ఆప్షన్లోకి వెళ్దాం. n = 1 తీసుకుందాం.
అంటే 2 ఇంటూ 1 ప్లస్ 1 టర్మ్స్ అంటే 3 టర్మ్స్ వస్తాయి. ఈ 3 తీసుకోవాలి అంటే ఐ స్క్వేర్ ప్లస్ ఐ పవర్ 4 ప్లస్ ఐ పవర్ 6 అమ్మ. ఐ స్క్వేర్ అంటే -1, ఐ పవర్ 4 అంటే 1 ప్లస్ ఐ పవర్ 6 అంటే ఐ స్క్వేర్ హోల్ క్యూబ్గా రాసుకోవచ్చు. -1 ప్లస్ 1 క్యాన్సిల్ అయిపోతుంది. ఐ స్క్వేర్ అంటే -1 హోల్ క్యూబ్, -1 హోల్ క్యూబ్ ఏమొస్తుందమ్మా -1 వస్తుంది. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇమాజినరీ పార్ట్ ఆఫ్ 4 + 3i బై 2 + 3i ఇంటూ 4 - 3i అని ఇచ్చారు. చూడండి ఇక్కడ మనం ఈ డినామినేటర్లో ఉన్నది మల్టిప్లై చేద్దాం. ఫస్ట్ 2 + 3i ఇంటూ 4 - 3i అని ఉంది. సో 2 ఇంటూ 4 8 అవుతుంది. ప్లస్ 2 ఇంటూ -3i అంటే -6i ప్లస్ 3i ఇంటూ 4 12i ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 9i స్క్వేర్ అవుతుంది. సో 8 -9i స్క్వేర్ అంటే +9 అమ్మ. ఐ స్క్వేర్ వాల్యూ -1 కాబట్టి -9 ఇంటూ -1 +9 అవుతుంది. ఇక్కడ -6i ప్లస్ 12i అంటే +6i వస్తుంది. సో టోటల్గా 17 + 6i వస్తుంది. సో ఇప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. 4 + 3i బై 17 + 6i ఇలా వచ్చింది. ఇక్కడ ఈ డినామినేటర్ రేషనలైజ్ చేస్తే 17 - 6i తోటి మల్టిప్లై చేసి డివిజన్ చేస్తాం. అప్పుడు మల్టిప్లై చేయండి. 4 ఇంటూ 17 68 -4 ఇంటూ 6 24i ప్లస్ 3 ఇంటూ 17i అంటే 3i ఇంటూ 17 అంటే 51i. అలాగే ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 6 3s వచ్చేసి 18i స్క్వేర్ అవుతుంది. బై 17 హోల్ స్క్వేర్ -6i హోల్ స్క్వేర్ అవుతుంది. సో -18i స్క్వేర్ అంటే +18 వస్తుంది. 68 + 18 అంటే 86 అమ్మ. 68 + 18 అంటే 86. 51i - 24i అంటే +27i అవుతుంది. 17 స్క్వేర్ అంటే 289. ఇక్కడ మైనస్ అనేది ప్లస్ అవుతుంది ఎందుకంటే 6 స్క్వేర్ అంటే 36, ఐ స్క్వేర్ అంటే -1. సో -36 ఇంటూ మైనస్ అంటే ప్లస్ వస్తుందమ్మా. సో దీన్ని ఎలా రాస్తామంటే 86 బై ఈ మొత్తం ఎంతమ్మా, ఈ మొత్తం వచ్చేసి 325. అలాగే ప్లస్ 27/325i. ఇక్కడ రియల్ పార్ట్ అనేది అడిగినట్లయితే 86/325 రాసేవాళ్ళం. ఇమాజినరీ పార్ట్ అడిగారు కాబట్టి 27/325 అవుతుంది. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. ఇదే ప్రశ్నలో రియల్ పార్ట్ అడిగితే అప్పుడు ఇది అయ్యేది ఆన్సర్. ద కాంప్లెక్స్ నంబర్ 2 - i బై 1 - 2i హోల్ స్క్వేర్ లైస్ ఇన్ ద అంటే ఏ క్వాడ్రంట్లో ఉందని అడిగారు. ఇక్కడ డినామినేటర్లో ఉన్న 1 - 2i హోల్ స్క్వేర్ని ఎక్స్పాండ్ చేశాను అంటే ఇది a - b హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది. a² + b² - 2ab రాశాను అంటే 1² + 2i హోల్ స్క్వేర్ -2 ఇంటూ 1 ఇంటూ 2i 1² అంటే 1 ప్లస్ 2i హోల్ స్క్వేర్ అంటే 4i² -2 ఇంటూ 2i అంటే 4i అమ్మ. సో ఇక్కడ ఐ స్క్వేర్ అనేది -1 కాబట్టి 4 ఇంటూ -1 -4 అయింది. సో 1 - 4 1 - 4 అంటే -3. సో -3 4i వచ్చింది. ఇప్పుడు న్యూమరేటర్లో ఉన్న 2 - i అలాగే డినామినేటర్లో వచ్చినటువంటి -3 -4i ఓకేనా. ఇప్పుడు ఈ డినామినేటర్ని రేషనలైజ్ చేద్దాం అంటే -3 + 4i తోటి మల్టిప్లై చేయాలి న్యూమరేటర్ని డినామినేటర్ని. సో అప్పుడు ఏమవుతుంది చూడమ్మా, 2 ఇంటూ -3 అంటే -6 అలాగే ప్లస్ 2 ఇంటూ 4i అంటే 8i అలాగే -i ఇంటూ -3 అంటే +3i మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 4i² అవుతుంది. i ఇంటూ 4i అంటే బై -3 హోల్ స్క్వేర్. a - b ఇంటూ a + b కాబట్టి a² - b² అంటే 4i హోల్ స్క్వేర్. సో చూడండి ఇక్కడ -4i² ఉంది, i² -1 కాబట్టి ఈ టర్మ్ వరకు +4 అవుతుంది. సో -6 + 4 అమ్మ. అలాగే ఇక ఇమాజినరీ పార్ట్ 8i + 3i అంటే 11i ఉంటుంది. బై -3 హోల్ స్క్వేర్ అంటే 9 అలాగే ఇది -4i² అంటే -16i² అవుతుంది. సో -6 + 4 అంటే -2 ప్లస్ 11i/9 ఇది +16 అవుతుందమ్మా. -16i² కాబట్టి +16 అవుతుంది, i² -1 కాబట్టి.
సో దీన్ని ఎలా రాస్తామంటే -2 + 11i/25 అని చెప్పి రాస్తాము. చూడండి దీన్ని -2/25 + 11/25iగా రాస్తాము. ఇది మైనస్ ప్లస్ వచ్చింది కాబట్టి ఇది సెకండ్ క్వాడ్రంట్లో ఉంటుంది. మైనస్ ప్లస్ వచ్చింది కాబట్టి సెకండ్ క్వాడ్రంట్లో ఉంటుంది. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. ఈ పాయింట్ అనేది మైనస్ ప్లస్ అమ్మా. మైనస్ ప్లస్ అంటే సెకండ్ క్వాడ్రంట్. ద కాంప్లెక్స్ నంబర్ z సాటిస్ఫైయింగ్ ద ఈక్వేషన్ z² + z⁻² = 2 ఫార్మ్స్ అని చెప్పి ఇచ్చారు. చూడండి ఇక్కడ మనకి z అంటే x + iy, z⁻ అంటే x - iy. సో ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్ ఏంటంటే z² + z⁻² = 2 అని ఇచ్చారు. సో z² అంటే x + iy² + z⁻ అంటే x - iy² = 2 అమ్మ. దీన్ని సింప్లిఫై చేద్దాం. a + b² ఫామ్లో ఉంది. సో x² + y² + 2 × i × xy అవుతుంది. ప్లస్ అలాగే ఇది వచ్చేసి x². చూడమ్మా ఇది iy కదా, i² y² అవుతుంది. అలాగే ఇక్కడ x - iy² కాబట్టి x² + i² y² - 2i × x × y = 2 అమ్మ. సో ఈ ప్లస్ టర్మ్ మైనస్ టర్మ్ క్యాన్సిల్ అయిపోతాయి. సో ఇక్కడ x² - y² అవుతుంది. i² అంటే -1 కాబట్టి. అలాగే ప్లస్ x² ఇది కూడా -y² అవుతుంది = 2. టోటల్గా 2x² - 2y² = 2 అయింది. సో x² - y² = 1 అవుతుంది. అంటే దీన్ని ఎలా రాయొచ్చు అంటే x²/1 - y²/1 = 1 అయింది. ఇది ఏ ఫామ్లో ఉందమ్మా? x²/a² - y²/b² = 1 ఫామ్లో ఉంది. ఇక్కడ మనం గమనిస్తే a = b అయ్యింది. కాబట్టి దీన్ని ఏమంటారంటే రెక్టాంగులర్ హైపర్బోలా అంటారు, లేదా హైపర్బోలా అని చెప్పి అంటారు. ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో హైపర్బోలా అనేది ఆప్షన్ డిలో ఉంది. సో ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, లోటస్ ఆఫ్ ఏ పాయింట్ az1 and bz2 are the fixed points and a point p of z moves in a plane such that అని ఇచ్చి ఇలా ఉన్నప్పుడు చూడమ్మా మాడ్యులస్ ఆఫ్ z - z1 ప్లస్ మాడ్యులస్ ఆఫ్ z - z2 = k అయితే k ఈజ్ నాట్ ఈక్వల్ టు z1 - z2 అయితే అప్పుడు డైరెక్ట్గా ఎలిప్స్ అని చెప్పి రాసేసుకోవచ్చు. ఒకవేళ k అనేది z1 - z2కి మాడ్యులస్ ఆఫ్ z1 - z2కి ఈక్వల్ అయితే ఏ స్ట్రైట్ లైన్ అని చెప్పి రాసుకోవచ్చు, లేదా లైన్ జాయినింగ్ a అండ్ b అని చెప్పి రాసుకోవచ్చు. చూడండి అలాగే ఇప్పుడు దీనికి సంబంధించి ఒక ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ చూడమ్మా మాడ్యులస్ ఆఫ్ z+2 మైనస్ మాడ్యులస్ ఆఫ్ z - 2 = +or -3 అని ఇచ్చారు. ఫైండ్ ద లోకస్ ఆఫ్ z అని చెప్పి అన్నారు. చూడండి ఈ ప్రాబ్లంలో మనకి z1 ప్లేస్లో యాక్చువల్గా ఇక్కడ ఫార్ములాలో మైనస్ ఉండాలి, ఇక్కడ ప్లస్ ఉంది. అంటే z1 ప్లేస్లో -2 ఉంది, z2 ప్లేస్లో 2 ఉంది. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? మాడ్యులస్ ఆఫ్ z1 - z2 కనుక్కోవాలి. సో కనుక్కుంటే మాడ్యులస్ ఆఫ్ -2 ఏమొస్తుందమ్మా? మాడ్యులస్ ఆఫ్ -4. మాడ్యులస్ ఆఫ్ -4 అంటే 4 వస్తుంది. కానీ ఇక్కడ ఏమి ఇచ్చారమ్మా? +or -3 ఇచ్చారు. కానీ దీనికి ఈక్వల్గా ఉందా? లేదు కదా. కాబట్టి అంటే k ఈజ్ నాట్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ z1 - z2 కాబట్టి ఏం రాస్తాం దాన్ని? ఎలిప్స్ అని చెప్పి రాస్తాము. ఎలిప్స్ అనేది ఆప్షన్ ఏలో ఉంది. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. చూడమ్మా నెక్స్ట్ కంపేర్ చేద్దాం. ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది. అలా ఉన్నప్పుడు ఓకేనా, ఇక్కడ మిడిల్లో ప్లస్ ఉన్నప్పుడు k ఈజ్ నాట్ ఈక్వల్ టు z1 - z2 అయితే ఎలిప్స్ అని రాసాము. కానీ మిడిల్లో మైనస్ ఉంటే k ఈజ్ నాట్ ఈక్వల్ టు z1 - z2 అయితే అది హైపర్బోలా అవుతుంది. ఒకవేళ k ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ z1 - z2 అయితే ఇందాక అలా అయినప్పుడు స్ట్రైట్ లైన్ అన్నాము, కానీ ఇక్కడ బిఏ రే అని చెప్పి అంటాము, గుర్తుపెట్టుకోండి. చూడమ్మా అదే మోడల్లో ప్రాబ్లం చేద్దాం. మాడ్యులస్ ఆఫ్ z - 1 ప్లస్ మాడ్యులస్ ఆఫ్ z+1 = 4 అని ఇచ్చారు. చూడండి ఇక్కడ
Z1 ప్లేస్లో 1 ఉంది. ఓకే, Z2 ప్లేస్లో ఇక్కడ +1 ఉంది కాబట్టి మైనస్ తీసుకోవాలి. ఇప్పుడు మనం మాడ్యులస్ ఆఫ్ Z1 మైనస్ Z2 కనుక్కోవాలి. మాడ్యులస్ ఆఫ్ 1 మైనస్ ఆఫ్ -1, సో 1 + 1 అవుతుంది. 1 మైనస్ ఆఫ్ -1 అంటే +1, సో మాడ్యులస్ ఆఫ్ 2 వస్తుంది. కానీ ఇక్కడ ఎంత ఉందమ్మా, k వాల్యూ 4 ఉంది కాబట్టి k ఈజ్ నాట్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ Z1 మైనస్ Z2. కాబట్టి k ఈజ్ నాట్ ఈక్వల్ టు వచ్చింది కాబట్టి ఇది హైపర్బోలాను సూచిస్తుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. అలాగే మాడ్యులస్ ఆఫ్ Z మైనస్ Z1 బై మాడ్యులస్ ఆఫ్ Z మైనస్ Z2 ఈక్వల్ టు k అయితే k ఈజ్ నాట్ ఈక్వల్ టు 1 అయితే అది సర్కిల్ అవుతుంది. k ఈక్వల్ టు 1 అయితే పర్పెండిక్యులర్ ఆఫ్ AB అవుతుంది. గుర్తుపెట్టుకోండి, మాడ్యులస్ ఆఫ్ Z మైనస్ Z1 బై మాడ్యులస్ ఆఫ్ Z మైనస్ Z2 ఈక్వల్ టు k అయితే k ఈజ్ నాట్ ఈక్వల్ టు 1 అయితే సర్కిల్ అవుతుంది. k ఈక్వల్ టు 1 అయితే అది పర్పెండిక్యులర్ ఆఫ్ AB అవుతుంది. చూడండి, మీ ప్రాబ్లంలో మాడ్యులస్ ఆఫ్ Z మైనస్ 5y బై Z ప్లస్ 5y ఈక్వల్ టు 1 అని ఇచ్చారు. అంటే k ప్లేస్లో 1 ఉందమ్మా. k ప్లేస్లో 1 అంటే k ఈజ్ నాట్ ఈక్వల్ టు 1 అయితే సర్కిల్ అని రాసుకునేవాళ్ళం. కానీ k ఈక్వల్ టు 1 వచ్చింది కాబట్టి అది పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఆఫ్ Z1 అండ్ Z2 అవుతుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, మాడ్యులస్ ఆఫ్ Z ప్లస్ Z బార్ ప్లస్ Z మైనస్ Z బార్ ఈక్వల్ టు k అని ఉంటే డైరెక్ట్గా స్క్వేర్ అని చెప్పి రాసేసుకోవటమే. చూడమ్మా, మాడ్యులస్ ఆఫ్ Z ప్లస్ Z బార్ ప్లస్ మాడ్యులస్ ఆఫ్ Z మైనస్ Z బార్ ఈక్వల్ టు 8 కానీ 10 కానీ 1 కానీ ఇక్కడ ఎంత అన్నా ఉన్నాయండి, అదేమవుతుందమ్మా, స్క్వేర్ అవుతుంది. ఓకే, కాబట్టి ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద ఈక్వేషన్ మాడ్యులస్ ఆఫ్ Z మైనస్ I ప్లస్ మాడ్యులస్ ఆఫ్ Z ప్లస్ I ఈక్వల్ టు k గ్రేటర్ దాన్ 0 రిప్రజెంట్స్ అన్ ఎలిప్స్ అని ఇచ్చి దెన్ k ఈజ్ నాట్ ఈక్వల్ టు అని చెప్పి అడిగారు. ఇక్కడ మనం గమనిస్తే Z1 ప్లేస్లో I ఉంది, Z2 ప్లేస్లో -I ఉందమ్మా. సో మాడ్యులస్ ఆఫ్ Z1 మైనస్ Z2 అంటే అది ఏమవుతుందో చూడండి, I మైనస్ ఆఫ్ -I. ఓకేనా, అంటే I ప్లస్ I 2I వస్తుంది. ఓకే, ఈ 2I అనేది మాడ్యులస్ ఆఫ్ 2I అనేది ఈజ్ నాట్ ఈక్వల్ టు k అవుతుంది. మాడ్యులస్ ఆఫ్ 2I వచ్చింది. ఈ మాడ్యులస్ ఆఫ్ 2Iని మాడ్యులస్ ఆఫ్ 0 ప్లస్ 2I ఈజ్ నాట్ ఈక్వల్ టు kగా రాసాం. సో దీని ఫార్ములా ఏంటంటే స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. సో a అంటే 0 స్క్వేర్ ప్లస్ b అంటే 2 కాబట్టి 2 స్క్వేర్. 0 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ఈజ్ నాట్ ఈక్వల్ టు k అంటే k ఈజ్ నాట్ ఈక్వల్ టు √4. k ఈజ్ నాట్ ఈక్వల్ టు 2 అవుతుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, మాడ్యులస్ ఆఫ్ 2Z మైనస్ I బై Z ప్లస్ 1 ఈక్వల్ టు m రిప్రజెంట్స్ ఏ సర్కిల్ దెన్ m ఈజ్ నాట్ ఈక్వల్ టు అని ఇచ్చారు. చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ 2 అనేది కోఎఫిషియంట్గా ఉంది. సో ఈ 2ని కామన్ చేద్దాం న్యూమరేటర్లో. అప్పుడు ఏమైందంటే Z మైనస్ I బై 2 ఓకే బై Z ప్లస్ 1 ఈక్వల్ టు m అవుతుంది. సో దీన్ని ఎలా రాస్తామంటే Z మైనస్ I బై 2 బై Z మైనస్ ఆఫ్ -1 ఈక్వల్ టు m బై 2 అవుతుంది. ఓకే, ఇక్కడ రిప్రజెంట్స్ ఏ సర్కిల్ అన్నారు. సర్కిల్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే అర్థం ఏంటంటే k ఈజ్ నాట్ ఈక్వల్ టు m, ఇక్కడ 1కి ఈక్వల్ కాకూడదు కాబట్టి k ఈజ్ నాట్ ఈక్వల్ టు 1. ఇక్కడ k ప్లేస్లో m బై 2 ఉంది. సో m బై 2 ఈజ్ నాట్ ఈక్వల్ టు 1. సో m ఈజ్ నాట్ ఈక్వల్ టు 2 అవుతుంది. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇఫ్ z ఈక్వల్ టు కాస్ థీటా ప్లస్ I సైన్ థీటా దెన్ Z³ ప్లస్ 1 బై Z³ ఈక్వల్ టు అని ఇచ్చారు. సో చూడమ్మా, Z అనేది కాస్ థీటా ప్లస్ I సైన్ థీటా కాబట్టి ఇప్పుడు మనం Z³ కనుక్కుందాం. Z³ అంటే కాస్ థీటా ప్లస్ I సైన్ థీటా హోల్ క్యూబ్ అవుతుంది. ఓకే, డిమోయిర్ థీరం ప్రకారం దీన్ని ఎలా రాయొచ్చు అంటే కాస్ 3 థీటా ప్లస్ I సైన్ 3 థీటా అవుతుంది. అలాగే Z అనేది కాస్ థీటా ప్లస్ I సైన్ థీటా కాబట్టి 1/Z వచ్చేసి కాస్ థీటా మైనస్ I సైన్ థీటా అవుతుంది. సో 1/Z³ అంటే కాస్ 3 థీటా మైనస్ I సైన్ 3 థీటా అవుతుంది. ఇప్పుడు Z³
ప్లస్ 1/z³ అడిగారు. ఈ రెండింటిని యాడ్ చేద్దాం. అంటే కాస్ 3 తీటా ప్లస్ ఐ సైన్ 3 తీటా ప్లస్ కాస్ 3 తీటా మైనస్ ఐ సైన్ 3 తీటా. ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతే కాస్ 3 తీటా ప్లస్ కాస్ 3 తీటా 2 కాస్ 3 తీటా అవుతుంది. సో ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడమ్మా, √3/2 ప్లస్ i/2 హోల్ పవర్ 6 ప్లస్ √3/2 మైనస్ i/2 హోల్ పవర్ 6. దీన్ని నేను ఎలా రాస్తానంటే √3/2 అంటే కాస్ 30 డిగ్రీస్ అమ్మ, ప్లస్ i ఇంటూ 1/2 అంటే i ఇంటూ సైన్ 30 డిగ్రీస్ హోల్ పవర్ 6. ఇక్కడ కూడా సేమ్ కాస్ 30 డిగ్రీస్ ప్లస్ మైనస్ ఉందమ్మా, మైనస్ i ఇంటూ సైన్ 30 డిగ్రీస్ హోల్ పవర్ 6. ఇప్పుడే చెప్పాం కదమ్మా డి మోయర్ థియరం ప్రకారం కాస్ ఇక్కడ 30 ఇంటూ 6 180 అవుతుంది, ప్లస్ ఐ ఇంటూ సైన్ 30 ఇంటూ 6 180 అవుతుంది, ప్లస్ ఇక్కడ కూడా సేమ్ కాస్ 30 ఇంటూ 6 180 మైనస్ ఐ సైన్ 30 ఇంటూ 6 180. ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతే 2 ఇంటూ కాస్ 180. సో 2 ఇంటూ కాస్ 180 అనేది -1. సో 2 ఇంటూ -1 -2 వస్తుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. 18th వన్ చూడమ్మా, ద మాడ్యులస్ ఆఫ్ 7 - 24i/3 + 4i ఈజ్ అని చెప్పి ఇచ్చారు. చూడండి ఇక్కడ మాడ్యులస్ ఆఫ్ అన్నారు కాబట్టి మాడ్యులస్ ఆఫ్ z1/z2 అంటే ఏమవుతుందంటే మాడ్యులస్ ఆఫ్ -z1 మాడ్యులస్ ఆఫ్ z2 అవుతుంది. సో మాడ్యులస్ ఆఫ్ z అంటే √a² + b² కాబట్టి ఇక్కడ 7 - 24iకి మాడ్యులస్ ఫైండ్ అవుట్ చేస్తే √7² + 24² ఇది 25 వస్తుంది. అలాగే 3 + 4iకి మాడ్యులస్ ఫైండ్ అవుట్ చేస్తే √3² + 4² 5 వస్తుంది. సో దట్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ -z1 అన్న మాడ్యులస్ ఆఫ్ z1 అన్న 25 బై మాడ్యులస్ ఆఫ్ z2 అంటే 5, 25/5 అంటే 5 వస్తుంది. సో 5 అనేది ఆప్షన్ డిలో ఉంది. సో ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద మాడ్యులస్ ఆంప్లిట్యూడ్ ఫార్మ్ ఆఫ్ -√3 + i ఈజ్ అని చెప్పి ఇచ్చారు. చూడండి ఇక్కడ మనము ఇది a + ib ఫామ్లో ఉంది. a + ib ఫామ్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఫార్ములా a + ib = √a² + b² ఇంటూ సిస్ తీటా అవుతుంది. లేదా a + ib అంటే z = z ఇంటూ సిస్ తీటా అని కూడా రాసుకోవచ్చు. సో ఇక అలాగే తీటా వచ్చేసి tan ఇన్వర్స్ ఆఫ్ b/a అవుతుంది. తీటా అనేది tan ఇన్వర్స్ ఆఫ్ b/a అవుతుంది. సో ఇప్పుడు √a² + b² అంటే ఇక్కడ -√3 ఉంది. సో a అనేది -√3² b అంటే 1i కాబట్టి 1² ఇంటూ సిస్ తీటా అవుతుంది. సో √3 + 1 సిస్ తీటా అంటే √4 అంటే 2 సిస్ తీటా వస్తుంది. ఇప్పుడు తీటా కనుక్కుందాం. సో తీటా డాష్ వచ్చేసి tan ఇన్వర్స్ ఆఫ్ b/a. b అంటే ఎంతమ్మా 1 కదా, బై a అంటే -√3. సో తీటా డాష్ వచ్చేసి tan ఇన్వర్స్ ఆఫ్ -1/√3 అంటే ఇది tan 30కి అవుతుంది. సో tan 30 అంటే π/6 అమ్మ. కానీ ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన తీటా అంటే దీన్ని ఎలా రాస్తామంటే π - తీటా డాష్గా రాస్తాం. సో π - π/6 దీన్ని సింప్లిఫై చేస్తే 6π - π/6 అంటే 5π/6 వస్తుంది. సో ఏమవుతుందో చూడండి 2 సిస్ తీటా అంటే 5π/6. సో ఇది ఎక్కడుందో చూద్దాం. ఆప్షన్ ఏలో ఉంది. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. If 1, omega, omega² be the cube root of unity, then 2 power omega cube into 2 power omega power 5 into 2 power omega అని ఇచ్చారు. చూడండి ఇక్కడ a power m ఇంటూ a power n ఫామ్లో ఉంది కాబట్టి a power m + n అవుతుంది. కాబట్టి 2 power omega cube ప్లస్ omega power 5 ప్లస్ omega అవుతుంది. అయితే మనకి ఒక ఫార్ములా ఉంది, ఒమేగా ప్లస్ ఒమేగా² + 1 అనేది 0 అవుతుంది. కాబట్టి ఇక్కడ ఒమేగా కామన్ చేస్తే ఒమేగా² ప్లస్ ఒమేగా పవర్ 4 ప్లస్ 1 అవుతుంది. అయితే ఒమేగా పవర్ 4ని ఒమేగా క్యూబ్ ఇంటూ ఒమేగాగా రాస్తాం.
ఒమేగా క్యూబ్ అంటే 1, సో 1 ఇంటూ ఒమేగా, సో ఏమవుతుందంటే 2 పవర్ ఒమేగా ఇంటూ ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా ప్లస్ 1, సో 2 పవర్ ఒమేగా ఇంటూ 0 అంటే 2 పవర్ 0, 2 పవర్ 0 అంటే 1 అవుతుంది. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద పోలార్ ఫార్మ్ ఆఫ్ కాంప్లెక్స్ నంబర్ ఈ పవర్ 1 మైనస్ ఐ ఈజ్ అని చెప్పి ఇచ్చారు. దీన్ని ఎలా రాస్తామంటే ఏ ప్లస్ ఐబి ఇంటూ మాడ్లెస్ ఆఫ్ జెడ్ ఇంటూ ఈ పవర్ ఐ తీటా అని చెప్పి రాస్తాము. సో ఇక్కడ తీటా వాల్యూ ఎలా వస్తుందంటే tan ఇన్వర్స్ ఆఫ్ బి బై ఏ. ఇక్కడ ఈ మాడ్లెస్ జెడ్ని ఆర్ అని కూడా రాసుకోవచ్చు. ఆర్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అమ్మ. ఇక్కడ 1 మైనస్ ఐ అంటే ఏ ప్లేస్లో 1 ఉంది, బి ప్లేస్లో -1 ఉంది. కాబట్టి ఆర్ అంటే 1 స్క్వేర్ ప్లస్ -1 హోల్ స్క్వేర్ అంటే √2 వస్తుంది. కాబట్టి √2 ఇంటూ ఈ పవర్ ఐ ఇంటూ తీటా కనుక్కోవాలి. సో tan ఇన్వర్స్ ఆఫ్ బి వచ్చేసి -1 బై ఏ అంటే 1. సో తీటా ఈక్వల్ టు ఎప్పుడు వస్తుందంటే ఇది -π/4కి. కాబట్టి √2 ఇంటూ ఈ పవర్ ఐ తీటా. తీటా అంటే ఏంటమ్మా -π/4. కాబట్టి √2 ఇంటూ ఈ పవర్ -i π/4 అనేది ఆప్షన్ ఏలో ఉంది. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద పోలార్ ఫార్మ్ ఆఫ్ కాంప్లెక్స్ నంబర్ 1 ప్లస్ ఐ ఈజ్ అని చెప్పి ఇచ్చారు. దీన్ని ఎలా రాస్తామంటే చూడండి, ఏ ప్లస్ ఐబి ఈక్వల్ టు ఆర్ ఇంటూ కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా లేదా సిస్ తీటా అని చెప్పి రాసుకోవచ్చు. ఆర్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఇక్కడ ఆర్ ఫైండ్ అవుట్ చేసినట్లయితే 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్. ఇక్కడ ఇది 1, ఐ కోఎఫిషియంట్ 1 కాబట్టి ఏ వాల్యూ 1, బి వాల్యూ 1 కాబట్టి ఇది √2 వస్తుంది. సో ఇక తీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. తీటా అంటే tan ఇన్వర్స్ ఆఫ్ బి బై ఏ అవుతుంది. సో tan ఇన్వర్స్ ఆఫ్ 1/1 అంటే π/4 వస్తుంది తీటా. ఇందులో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఏమొస్తుందంటే ఆర్ ఇంటూ అంటే √2 ఇంటూ సిస్ తీటా అంటే కాస్ π/4 ప్లస్ ఐ సైన్ π/4 అవుతుంది. కాబట్టి √2 ఇంటూ కాస్ π/4 ప్లస్ ఐ సైన్ π/4 అనేది ఆప్షన్ సిలో ఉంది. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ బై 1 ప్లస్ ఒమేగా ఈక్వల్ అని ఇచ్చారు. ఇక్కడ ఒమేగాలు కనపడ్డాయి అనగానే మనకు గుర్తుకు రావాల్సిన ఏంటంటే 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ ఈక్వల్ టు 0, అలాగే ఒమేగా క్యూబ్ ఈక్వల్ టు 1 ప్లస్ ఒమేగా దీని నుంచి -ఒమేగా స్క్వేర్ అవుతుంది. 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ దీని నుంచి -ఒమేగా అవుతుంది. కాబట్టి ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ అంటే -ఒమేగా బై 1 ప్లస్ ఒమేగా అంటే -ఒమేగా స్క్వేర్. కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ 1/ఒమేగా అవుతుంది. మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. ఒమేగా వన్స్ అంటే ఇక్కడ ఒక ఒమేగా మిగిలిపోతుంది. సో దీన్ని నేను ఎలా చేస్తానంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ఇంటూ ఒమేగా స్క్వేర్ బై ఒమేగా ఇంటూ ఒమేగా స్క్వేర్ చేశాను. న్యూమరేటర్ను ఒమేగా స్క్వేర్, డినామినేటర్ను ఒమేగా స్క్వేర్తో గుణించాము. కాబట్టి √ఒమేగా స్క్వేర్ బై √ఒమేగా క్యూబ్ అంటే √1 అమ్మా. చూడండి, √ఒమేగా స్క్వేర్ బై ఒమేగా స్క్వేర్ ఇంటూ ఒమేగా అంటే ఒమేగా క్యూబ్ కాబట్టి 1 అయిపోతుంది. √ఒమేగా స్క్వేర్ అంటే ఒమేగా. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. ఇఫ్ √3 ప్లస్ ఐ హోల్ పవర్ 100 ఈక్వల్ టు 2 పవర్ 99 ఇంటూ ఏ ప్లస్ ఐబి దెన్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అన్నారు. ఇక్కడ మనం మాడ్లెస్ కానీ అప్లై చేస్తే ఫార్ములా ఏంటంటే ఏ ప్లస్ ఐబికి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అవుతుంది. కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ అంటే ఇక్కడ √3 ఉంది కాబట్టి √3 హోల్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ 1 అయ్యి కదా కాబట్టి 1 స్క్వేర్ హోల్ పవర్ 100 ఈక్వల్ టు 2 పవర్ 99 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఇది వచ్చేసి ఏమైంది ఏ ప్లస్ ఐబి ఉంది కాబట్టి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అవుతుంది. సో √3 స్క్వేర్ అంటే 3 ప్లస్ 1 అంటే √4 హోల్ పవర్ 100 ఈక్వల్ టు 2 పవర్ 99 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అవుతుంది. √4 అంటే 2 పవర్ 100 బై ఇటు తీసుకురండి 2 పవర్ 99 ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అవుతుంది. 2 పవర్ 100 బై 2 పవర్ 99 అంటే 2 ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్
బోత్ సైడ్స్ స్క్వేర్ చేస్తే 2 స్క్వేర్ కాస్త 4 అవుతుంది. రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ కాస్త ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ అవుతుంది. సో మనకు కావాల్సిన ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ అనేది 4 వచ్చింది. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. చూడమ్మా, జెడ్ ఈక్వల్ టు √3/2 ప్లస్ I/2 హోల్ పవర్ 107 ప్లస్ √3/2 మైనస్ I/2 హోల్ పవర్ 107. వాట్ ఈస్ ద ఇమాజినరీ పార్ట్ అన్నారు. పొరపాటున ఇది ఒమేగా అనుకున్నారు. ఒమేగా అంటే -1 ప్లస్ √3I/2. ఓకే, ఒమేగా స్క్వేర్ అంటే -1 మైనస్ √3I/2. కానీ ఇక్కడ అలా లేదు. కాబట్టి దీన్ని నేను ఎలా రాస్తాను చూడండి. ఇది cos 30 డిగ్రీస్గా రాసుకుంటాను. ప్లస్ I ఇంటూ 1/2 ఉంది కాబట్టి sin 30 డిగ్రీస్గా రాస్తాను. హోల్ పవర్ 107 ప్లస్ ఇక్కడ కూడా అంతే సేమ్ cos 30 డిగ్రీస్ మైనస్ I ఇంటూ sin 30 డిగ్రీస్ హోల్ పవర్ 107. ఇక్కడ డీమోవర్ థియరం ప్రకారం ఏమవుతుందంటే cos 30 ఇంటూ 107 cos 3210 అవుతుంది. అలాగే ప్లస్ I sin ఇది కూడా 3210. అలాగే ఇక్కడ కూడా cos 3210 మైనస్ I sin 3210. ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. అంటే ఇమాజినరీ పార్ట్ అనేది 0 అయిపోయింది. కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. 1 కామా ఒమేగా కామా ఒమేగా స్క్వేర్ క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ 1 ప్లస్ ఒమేగా ఇంటూ 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ ఇంటూ ఒమేగా క్యూబ్ ప్లస్ 1 ఇంటూ 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ ఈక్వల్ అని ఇచ్చారు. ఇవన్నీ మల్టిప్లై చేయబడుతున్నాయి. మనకు తెలిసిన విషయం ఏంటంటే 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ అనేది 0. సో 0 ఇంటూ ఎనీథింగ్ 0 అవుతుంది. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇఫ్ Z1, Z2 ఆర్ 2 కాంప్లెక్స్ నెంబర్స్ దెన్ మాడ్యులస్ ఆఫ్ Z1 ప్లస్ Z2ని, ఇది ఒక థియరం అమ్మ, డైరెక్ట్ బిట్గా ఇచ్చేసాడు. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ Z1 ప్లస్ మాడ్యులస్ ఆఫ్ Z2 అవుతుంది. దీని మీద ఏదన్నా ప్రాబ్లం ఇస్తే మాడ్యులస్ ఆఫ్ Z1 ప్లస్ Z2 అంటే అప్పుడు ఏమవుతుందంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ Z1 ప్లస్ మాడ్యులస్ ఆఫ్ Z2 అవుతుంది. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. చూడమ్మా 29th వన్, Z ప్లస్ ఏ ఇంటూ Z బార్ ప్లస్ ఏ వేర్ ఏ ఈజ్ ఏ రియల్ ఈక్విడిస్టెంట్ అని ఇచ్చారు. సో ఇక్కడ Z అంటే x ప్లస్ IY. సో Z బార్ అంటే ఏమైంది x మైనస్ IY అయింది. కానీ ఇక్కడ ఏముంది Z ప్లస్ ఏ ఇంటూ Z బార్ ప్లస్ ఏ అని ఉంది. అంటే ఏమైంది x ప్లస్ IY ప్లస్ ఏ ఇంటూ x ప్లస్ IY, ఇక్కడ Z బార్ కదమ్మా, మైనస్ x మైనస్ IY, Z బార్ కాబట్టి x మైనస్ IY ప్లస్ ఏ అవుతుంది. సో దీన్ని ఎలా రాస్తామంటే x ప్లస్ ఏ ప్లస్ IY, ఆ ఏని ముందు రాస్తున్నాం అంతే, x ప్లస్ ఏ మైనస్ IY. ఓకే, ఇప్పుడు ఏ ప్లస్ బి ఏ మైనస్ బి ఫామ్లో ఉంది. కాబట్టి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అవుతుంది. అంటే x ప్లస్ ఏ హోల్ స్క్వేర్, ఇక్కడ మైనస్ I స్క్వేర్ వై స్క్వేర్. సో దాన్ని ఎలా రాస్తామంటే x ప్లస్ ఏ హోల్ స్క్వేర్, I స్క్వేర్ మైనస్ 1 కాబట్టి ప్లస్ వై స్క్వేర్ వస్తుంది. సో x ప్లస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. కానీ ఆప్షన్స్ చూస్తే అలా లేవు. ఎలా ఉన్నాయి, మాడ్యులస్ ఆఫ్ Z ప్లస్ ఏ అని ఉంది ఫస్ట్ ఆప్షన్. సో మాడ్యులస్ ఆఫ్ Z ప్లస్ ఏ అంటే Z అంటే x ప్లస్ IY ప్లస్ ఏ. ఓకే, దీన్ని ఎలా రాస్తాం, x ప్లస్ ఏ ప్లస్ IYగా రాస్తాం. ఓకే, మాడ్యులస్ ఆఫ్ x ప్లస్ IY అంటే దానికి ఏమైంది స్క్వేర్ రూట్ ఆఫ్, ఓకే, x ప్లస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అయింది. కానీ ఇక్కడ ఏముందమ్మా x ప్లస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఉంది. కానీ ఇక్కడ అలా లేదు, రూట్ వచ్చింది కదా. కానీ ఇలాంటిదే చూడండి, ఇక్కడ హోల్ స్క్వేర్ ఉంది. కాబట్టి సి ఆప్షన్ చూస్తే మాడ్యులస్ ఆఫ్ Z ప్లస్ ఏ హోల్ స్క్వేర్ అంటే మాడ్యులస్ ఆఫ్ Z ప్లస్ ఏ ఏమొచ్చింది, మాడ్యులస్ ఆఫ్ Z ప్లస్ ఏ స్క్వేర్ రూట్ ఆఫ్ x ప్లస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ వచ్చింది. మొత్తానికి స్క్వేర్ చేస్తే ఏమొస్తుంది, x ప్లస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేరే కదా. ఇక్కడ మనకు వచ్చింది కూడా అదే కదా. కాబట్టి ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. చూడమ్మా నెక్స్ట్ వన్, సిగ్మా n ఈక్వల్ టు 2 to 11 I పవర్ n ప్లస్ I పవర్ n ప్లస్ 1 ఈక్వల్ టు అని ఇచ్చారు. సో చూడండి దీన్ని ఎంత సింపుల్గా చేస్తామంటే దీన్ని ఎలా రాయొచ్చో చూడండి. ఇక్కడ సిగ్మా n ఈక్వల్ టు 2 to 11, ఇక్కడ I పవర్ n కామన్ చేసేయండి. ఇప్పుడు 1 ప్లస్
ఐ పవర్ ఎన్ ఇంటూ ఐ కాబట్టి 1 ప్లస్ ఐ వస్తుంది. సో ఈ 1 ప్లస్ ఐని ముందుకు రాసేసుకోండి. 1 ప్లస్ ఐని ముందుకు రాసేసుకుంటే సిగ్మా ఎన్ ఈక్వల్ టు 2 to 11 ఐ పవర్ ఎన్ అంటే ఏమవుతుందంటే ఫస్ట్ ఇక్కడ 2 ఉంది కాబట్టి ఐ స్క్వేర్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఐ క్యూబ్, నెక్స్ట్ ఐ పవర్ 4, అలాగే లాస్ట్ వన్ వచ్చేసి ఐ పవర్ 11 అవుతుంది. అంటే ఐ స్క్వేర్ నుంచి ఐ పవర్ 11 దాకా మొత్తం 10 టర్మ్స్ ఉన్నాయి. ఓకే, 10 టర్మ్స్ ఉన్నాయి. ఇక్కడ ఆర్ కానీ చూస్తే T2/T1 వేస్తాం అంటే ఐ వస్తుంది ఆర్ అనేది. ఓకే, ఏ అనేది మొదటి పదం, ఫస్ట్ టర్మ్ వచ్చేసి ఐ స్క్వేర్ ఉంది. టోటల్గా ఇది జీపీలో ఉందమ్మా, జీపీలో ఉంది కాబట్టి అయితే ఇక్కడ జీపీలో ఉంది ఇది. సో జీపీలో ఉంటే ఫార్ములా ఉంది మనకి ఏంటంటే ఎస్ఎన్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఆర్ పవర్ ఎన్ మైనస్ 1/r-1 అవుతుంది. కాబట్టి ఇక్కడ 1 ప్లస్ ఐ ఇంటూ సంథింగ్ కదమ్మా. సో 1 ప్లస్ ఐ ఇంటూ ఏ అంటే ఏంటి ఐ స్క్వేర్ ఇంటూ ఆర్ పవర్ ఎన్ మైనస్ 1, ఆర్ పవర్ ఎన్ మైనస్ 1. ఎన్ అంటే ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి, 10 టర్మ్స్ ఉన్నాయి. ఆర్ అనేది ఏమొచ్చింది, ఐ వచ్చింది. సో ఐ పవర్ 10 మైనస్ 1/r-1 అంటే ఐ మైనస్ 1 అవుతుంది. సో చూడండి ఇక్కడ ఐ పవర్ 10ని మనం ఎలా రాయొచ్చు, ఐ స్క్వేర్ హోల్ పవర్ 5గా రాయొచ్చు. అంటే -1 హోల్ పవర్ 5 అంటే -1 వస్తుంది. ఐ పవర్ 10 ఎంత వస్తుందమ్మా, -1. ఇక్కడ ఏముంది చూడండి, 1 ప్లస్ ఐ బై ఐ మైనస్ 1, 1 ప్లస్ ఐ బై ఐ మైనస్ 1 ఇంటూ ఐ స్క్వేర్ అంటే -1 ఇంటూ ఐ పవర్ 10 అంటే -1 బై ఇంకేముంటుంది, ఇది ముందుకు రాసాం కదా. ఇక 1 ప్లస్ ఐ బై 1 మైనస్ ఐ అంటే ఐ, కానీ ఇక్కడ 1 ప్లస్ ఐ బై ఐ మైనస్ 1 ఉంది కాబట్టి మైనస్ ఐ అని రాస్తాము. సో అలాగే ఎందుకు అలా రాసాము, 1 ప్లస్ ఐ బై 1 మైనస్ ఐ అంటే 1 ప్లస్ ఐ బై 1 మైనస్ ఐ అంటే ఐ, కానీ ఇక్కడ 1 ప్లస్ ఐ బై ఐ మైనస్ 1 ఉంది కాబట్టి మైనస్ ఐ రాసాము. చూడండి -1 ఇంటూ -2 అవుతుంది. సో -1 ఇంటూ 2 కాబట్టి -2i. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, వాట్ ఈజ్ ఐ పవర్ 1000 ప్లస్ ఐ పవర్ 1001 ప్లస్ ఐ పవర్ 1002 ప్లస్ ఐ పవర్ 1003 అని చెప్పి ఇచ్చారు. చూడమ్మా, ఇక్కడ ఐ పవర్ 1000ని కామన్ చేద్దాం. కామన్ చేస్తే 1 ప్లస్ ఇక ఐ ఉంటుంది, ఇక్కడ వచ్చేసి ఐ స్క్వేర్ ఉంటుంది, ఇక్కడ వచ్చేసి ఐ క్యూబ్ ఉంటుంది. సో ఐ పవర్ 1000 ఇంటూ 1 ప్లస్ ఐ స్క్వేర్ అంటే -1 ప్లస్ ఐ క్యూబ్ని ఐ స్క్వేర్ ఇంటూ ఐగా రాస్తాం అంటే మైనస్ ఐ అవుతుంది. ఓకే, ఇది మైనస్ ఐ. చూడండి 1 - 1 క్యాన్సిల్, ప్లస్ ఐ మైనస్ ఐ క్యాన్సిల్. సో ఐ పవర్ 1000 ఇంటూ 0 ఇంటూ ఎనీథింగ్ 0. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, -1 ప్లస్ i√3/2 హోల్ పవర్ 3n ప్లస్ -1 మైనస్ i√3/2 హోల్ పవర్ 3n అని ఇచ్చారు. చూడమ్మా, మనకి ఒమేగా అంటే -1 ప్లస్ i√3/2 అమ్మ. అలాగే ఒమేగా స్క్వేర్ అంటే -1 మైనస్ i√3/2 అంటే ఇది ఒమేగా, ఇది వచ్చేసి ఒమేగా స్క్వేర్ అనమాట. ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఒమేగా పవర్ 3n ప్లస్ ఒమేగా స్క్వేర్ పవర్ 3n. సో దీన్ని ఎలా రాస్తామంటే ఒమేగా క్యూబ్ హోల్ పవర్ n ప్లస్ దీన్ని వచ్చేసి ఒమేగా క్యూబ్ హోల్ పవర్ 2nగా రాస్తే 1 పవర్ n ప్లస్ 1 పవర్ 2n. 1 పవర్ ఎంత ఉన్నా 1. సో 1 ప్లస్ 1 అంటే 2 వస్తుంది. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. ద నంబర్ ఆఫ్ నాన్ జీరో ఇంటిగ్రల్ సొల్యూషన్స్ ఆఫ్ ది ఈక్వేషన్ మాడ్యులస్ ఆఫ్ 1 - 2i హోల్ పవర్ x ఈక్వల్ టు 5 పవర్ x అన్నారు. యాక్చువల్గా మనకి మాడ్యులస్ z అంటే √a² ప్లస్ b² అవుతుంది. ఇక్కడ ఏ ప్లేస్లో 1 ఉంది, బి ప్లేస్లో -2 ఉంది. కాబట్టి √a² అంటే 1² ప్లస్ b² అంటే -2 హోల్ స్క్వేర్ హోల్ పవర్ x ఈక్వల్ టు 5 పవర్ x అమ్మ. సో ఇదేమైందంటే √5 అవుతుంది. √5 హోల్ పవర్ x ఈక్వల్ టు 5 పవర్ x అంటే 5 పవర్ x/2 ఈక్వల్ టు 5 పవర్ x. ఇది ఎప్పుడు పాసిబుల్ అవుతుందంటే 5 పవర్ x/2 ఈక్వల్ టు 5 పవర్ x అంటే x/2 ఈక్వల్ టు x అవ్వాలంటే ఎప్పుడు పాసిబుల్ అంటే x ఈక్వల్ టు 0 అయిన సందర్భంలో ఇది పాసిబుల్ అవుతుంది. కాబట్టి x 0 అవుతుందంటే
నో సొల్యూషన్స్ అంటాం. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. స్క్వేర్ రూట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ 8 - 6i. 8 - 6iకి స్క్వేర్ రూట్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 8 - 6i అని చెప్పి అర్థం. అంటే ఏంటి, స్క్వేర్ రూట్ ఆఫ్ 8 - 6i అనేది a ప్లస్ ఐబి అవుతుంది. సో ఇక్కడ బోత్ సైడ్స్ స్క్వేర్గా చేసినట్లయితే ఏమొస్తుందంటే 8 - 6i ఈక్వల్ అంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి a ప్లస్ ఐబి హోల్ స్క్వేర్ వస్తుంది. అంటే a స్క్వేర్ ప్లస్ ఐ స్క్వేర్ బి స్క్వేర్ ప్లస్ 2aib వస్తుంది. సో ఏ స్క్వేర్ ఐ స్క్వేర్ అనేది -1 కాబట్టి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ప్లస్ 2abi వస్తుంది. లైక్ టర్మ్స్ని కంపేర్ చేస్తే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈక్వల్ టు 8 అవుతుంది. అలాగే 2ab ఈక్వల్ టు -6 వస్తుంది. సో ఏబి ఎంత అవుతుందమ్మా, -6/2 అంటే -3 వస్తుంది. ఇక్కడ చూడమ్మా, ఏబి అనేది ఎంత వచ్చింది, -3 వచ్చింది. దీన్ని ఫ్యాక్టర్స్గా రాస్తే ఎలా రాస్తాం, -3 × 1గా రాస్తాం. కానీ ఇక్కడ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అనేది 8 రావాలి. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ 8 రావాలంటే పాసిబిలిటీ ఎప్పుడంటే -3 హోల్ స్క్వేర్ -1 స్క్వేర్ ఈ సందర్భంలోనే పాసిబుల్ అవుతుంది. 9 - 1 8. ఓకే, కాబట్టి మనకి స్క్వేర్ రూట్ వాల్యూ ఏమవుతుందంటే ప్లస్ ఆర్ మైనస్, ఫస్ట్ ఏం తీసుకోవాలమ్మా, -3 తీసుకోవాలి. ఓకే, ప్లస్ సెకండ్ వాల్యూ ఏం తీసుకోవాలి, 1 తీసుకోవాలి కాబట్టి 1i. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ప్లస్ ఆర్ మైనస్ -3 + 1i. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇదే మోడల్లో ప్రాబ్లం ఇస్తే ఇక్కడ ఈ వాల్యూ ఉంటుంది కదా రూట్లో ఉండే, ఒకవేళ రూట్లో -8 + 6i అన్నారనుకోండి, ఇక్కడ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ కదా, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ని -8కి ఈక్వల్ చేయండి. 2abని ఇక్కడ ఉన్న వాల్యూకి ఈక్వల్ చేయండి. ఓకేనా, అప్పుడు ఇంకా స్పీడ్ అయిపోతుంది, ఇంత ప్రాసెస్ చేసే పని లేకుండా. చూడమ్మా, ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకున్నాం అదే ప్రాబ్లం ఉంది ఇక్కడ. స్క్వేర్ రూట్ ఆఫ్ -8 + 6i అని చెప్పి ఉంది. కాబట్టి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అనేది -8 అవుతుంది. అలాగే 2ab అనేది 6 అవుతుంది. 2ab 6 అంటే ab 6/2 అంటే 3 వస్తుంది. దీన్ని ఫ్యాక్టర్స్గా రాస్తే 3 × 1గా రాయొచ్చు. 3 స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్ తీసుకుంటే అది 8 వస్తుంది. కానీ ఇక్కడ -8 ఉంది కాబట్టి 1 స్క్వేర్ మైనస్ 3 స్క్వేర్ తీసుకోండి, 1 - 9 అంటే -8 వస్తుంది. కాబట్టి సొల్యూషన్స్ ఏమవుతాయంటే ప్లస్ ఆర్ మైనస్ ఏమవుతుందంటే 1 + 3i అవుతుంది. సో ప్లస్ ఆర్ మైనస్ 1 + 3i అనేది ఇక్కడ చూడమ్మా ఆప్షన్ డిలో ఉంది. సో ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. చూడండి అదే మోడల్ ఇంకో ప్రాబ్లం, రూట్ ఆఫ్ -7 + 24i. సో ఇక్కడ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అనేది -7 తీసుకోండి. 2ab వచ్చేసి 24 తీసుకోండి, అంటే ab వచ్చేసి 12 అవుతుంది. 12ని మనం 3 × 4గా రాస్తాం. ఒకవేళ మనం 3 4ని సబ్స్టిట్యూట్ చేస్తే 3 స్క్వేర్ మైనస్ 4 స్క్వేర్ అంటే 3 స్క్వేర్ మైనస్ 4 స్క్వేర్ అంటే 9 - 16 -7 వస్తుంది. కాబట్టి కరెక్ట్ ఆర్డర్లోనే రాసాం. సో ప్లస్ ఆర్ మైనస్ ఇక్కడ మొదట 3 కాబట్టి 3 + 4i అవుతుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇదే మోడల్ ఇంకో ప్రాబ్లం చూడండి. స్క్వేర్ రూట్ ఆఫ్ 5 + 12i అని ఇచ్చాము. సో ఇక్కడ ఉన్న 5ని ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈక్వల్ టు 5 అని రాయండి. అలాగే ఇక్కడ ఉన్న 12ని 2ab ఈక్వల్ టు 12 అని రాయండి. సో ఏబి అనేది 6 అవుతుంది. 6ని మనం ఎలా రాస్తామంటే 2 × 3గా రాస్తాం. ఇప్పుడు మనకి 5 రావాలి. ఓకే, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేస్తే 5 రావాలి. 2 స్క్వేర్ మైనస్ 3 స్క్వేర్ 2 స్క్వేర్ మైనస్ 3 స్క్వేర్ అంటే 4 - 9 -5 వస్తుంది. కాబట్టి మార్చి తీసుకుందాం. 3 స్క్వేర్ మైనస్ 2 స్క్వేర్ 9 - 4 5 వస్తుంది. చూడమ్మా, ఇక్కడ ఫస్ట్ మనం 3 తీసుకున్నాం, తర్వాత 2 తీసుకున్నాం కాబట్టి ప్లస్ ఆర్ మైనస్ 3 ప్లస్ ఇక్కడ 2 కాబట్టి 2i అమ్మ. ఓకేనా, సో ప్లస్ ఆర్ మైనస్ 3 + 2i అనేది ఆప్షన్ ఏలో ఉంది. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ 1 + i హోల్ పవర్ 8 + 1 - i హోల్ పవర్ 8 అని చెప్పి ఇచ్చారు. దీనికి ఒక ఫార్ములా ఉందమ్మా. 1 + i హోల్ పవర్ n అని ఉంటే -4 q ఇంటూ 1 + r - i హోల్ పవర్ r అవుతుంది. అయితే ఇక్కడ q వాల్యూ ఎలా వస్తుందంటే n/4 వేయాలి. q వాల్యూ రావాలంటే ఏం చేయాలి, n/4 వేయాలి. ఓకేనా, సో ఇప్పుడు ఇక్కడ
ఎన్ వాల్యూ 8 ఉంది కాబట్టి క్యూ ఏమైందో చూడండి 8/4 అంటే ఏమొస్తుందమ్మా 2 వస్తుంది. క్యూ వాల్యూ 2. రిమైండర్ ఏమన్నా ఉందా లేదు కాబట్టి ఆర్ అనేది 0 అవుతుంది. సో ఇప్పుడు 1 + i హోల్ పవర్ 8 సబ్స్టిట్యూట్ చేద్దాం. చూడండి ఏంటమ్మా -4 పవర్ క్యూ. క్యూ ఎంత వచ్చింది 2. ఓకే మరొకసారి చెప్తాను చూడండి ఎన్ వాల్యూని ఓకేనా 4తో డివిజన్ చేయాలి. శేషం 0 వస్తే ఆర్ 0 అవుతుంది. 4 2s 8 ఈ వాల్యూ క్యూ అవుతుంది. -4 పవర్ క్యూ అంటే -4 పవర్ 2 ఓకేనా ఇంటూ 1 + i హోల్ పవర్ ఆర్. ఇక్కడ ప్లస్ ఉంటే ప్లస్ తీసుకోండి, మైనస్ ఉంటే మైనస్ తీసుకోండి అని అర్థం. సో ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి 1 + i హోల్ పవర్ ఆర్ అంటే 0, ఆర్ వాల్యూ 0 కాబట్టి మళ్ళీ ప్లస్ 1 - i హోల్ పవర్ 8 ఇక్కడ కూడా -4 హోల్ స్క్వేర్ ఇంటూ 1 - i ఇక్కడ హోల్ పవర్ ఆర్ అంటే 0 ఓకేనా. సో టోటల్గా -4 హోల్ స్క్వేర్ ప్లస్ ఇది ఎనీ పవర్ 0 1 -4 హోల్ స్క్వేర్. -4 హోల్ స్క్వేర్ అంటే 16, -4 హోల్ స్క్వేర్ అంటే 16 + 16 32 వస్తుంది. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి ఇదే మోడల్లో 1 + i హోల్ పవర్ 13 అని చెప్పి ఇచ్చారు. ఇప్పుడే చెప్పుకున్నాం మనం. దీని ఫార్ములా ఏంటంటే 1 + i హోల్ పవర్ n -4 హోల్ పవర్ క్యూ ఇంటూ 1 + i హోల్ పవర్ ఆర్ అని చెప్పి అనుకున్నాం. అయితే ఇక్కడ మనకి క్యూ వాల్యూ రావాలంటే n/4 వేస్తాము. ఇక్కడ n వాల్యూ 13 ఉంది. 13/4 వేస్తే దీన్ని ఎలా రాయొచ్చు అంటే 4 × 3 + 1గా రాయొచ్చు. అంటే రిమైండర్ 1 వస్తుంది. క్యూ వాల్యూ వచ్చేసి 3 అమ్మ. క్యూ వచ్చేసి 3, ఆర్ వాల్యూ వచ్చేసి 1. ఇప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. -4 హోల్ పవర్ క్యూ ఎంతమ్మా 3 కదా, 4 3s కదా 12 ఓకేనా. రిమైండర్ 1 కాబట్టి -4 హోల్ క్యూబ్ ఓకే ఇంటూ 1 + i హోల్ పవర్ ఇక్కడ ఆర్ ఎంత వచ్చిందమ్మా 1 కాబట్టి హోల్ పవర్ 1. సో -4 హోల్ క్యూబ్ అంటే -64 ఇంటూ 1 + i అంటే -64 -64i ఓకేనా. -64 -64i అనేది ఆప్షన్ బిలో ఉంది. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. ఇదే మోడల్లో ఇంకొక ప్రాబ్లం చేద్దాం. 1 - i హోల్ పవర్ 58 అమ్మా. సో ఇక్కడ 58n కాబట్టి దీన్ని 4తో డివిజన్ చేయాలి. 4తో డివిజన్ చేస్తే దీన్ని ఎలా రాస్తామంటే 58ని 4 × 14 56 అవుతుంది. రిమైండర్ 2 ఉంటుంది కాబట్టి క్లియర్గా అర్థమైపోతుంది క్యూ అనేది 14 అని, రిమైండర్ 2 కాబట్టి ఆర్ అనేది 2. సో ఫార్ములా ప్రకారం -4 హోల్ పవర్ క్యూ అంటే హోల్ పవర్ 14 ఇంటూ ఓకేనా. ఇక్కడ ఏముంది 1 - i కాబట్టి 1 - i హోల్ పవర్ ఆర్ అంటే 2 కాబట్టి 2 అవుతుంది. -4 పవర్ 14 ఇక్కడ మైనస్ పవర్ ఈవెన్ నెంబర్ ఉంది కాబట్టి 4 పవర్ 14 ఇంటూ 1 - i హోల్ స్క్వేర్ అవుతుంది. ఓకే దీన్ని సింప్లిఫై చేస్తే 1 - i హోల్ స్క్వేర్ని సింప్లిఫై చేస్తే చూడండి ఇక్కడ చేస్తాను 1² + i² -2 × 1 × i. సో i² వాల్యూ -1 కాబట్టి 1 - 1 0 అయిపోతుంది. ఇంకా మనకి -2i మిగిలిపోతుంది. సో 4 పవర్ 14 ఇంటూ ఎంతమ్మా -2i. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే ఇంకంతే ఆన్సర్ 4 పవర్ 14 ఇంటూ -2i. నెక్స్ట్ అదే మోడల్లో ఇంకో ప్రాబ్లం చూద్దాం. 1 + i హోల్ పవర్ 101 అని చెప్పి ఇచ్చారు. సో 101 కాబట్టి n వాల్యూ 101 కాబట్టి 4తో డివిజన్ చేద్దాం. 425s చేస్తే 1 అనేది రిమైండర్ ఉంటుంది కాబట్టి 4 × 25 + 1గా రాయొచ్చు. అంటే క్యూ వాల్యూ 25, ఆర్ వాల్యూ 1 అనమాట. సో ఫార్ములా ప్రకారం -4 హోల్ పవర్ క్యూ అంటే ఎంతమ్మా 25 ఇంటూ 1 ± i ఇక్కడ ఏముంది 1 + i ఉంది కాబట్టి 1 + i హోల్ పవర్ ఆర్ అనేది 1 కాబట్టి హోల్ పవర్ 1. ఇదే ఆన్సర్ అవుతుంది. -4 హోల్ పవర్ 25 ఇంటూ 1 + i అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూడమ్మా 1 + i హోల్ పవర్ 27 -1 - i హోల్ పవర్ 27 అని చెప్పి ఇచ్చారు. సో ఇక్కడ n వాల్యూ అనేది 27 ఉంది. n/4 చేస్తే ఓకే 4 అనేది 27లో ఎలా రాస్తామంటే 4 × 6 + 3 అని రాస్తాం. అంటే క్యూ ప్లేస్లో 6 ఉంది, ఆర్ ప్లేస్లో 3 ఉంది
కాబట్టి Q6 R3 కాబట్టి 1 ప్లస్ I హోల్ పవర్ 27. దీన్ని ఎలా రాయొచ్చో చూద్దాం చూడమ్మా. సో -4 హోల్ పవర్ Q అంటే 6 ఇంటూ 1 ప్లస్ I హోల్ పవర్ 3 అమ్మ. అలాగే మైనస్ ఇక్కడ వచ్చేసి 1 మైనస్ I హోల్ పవర్ 27 ఉంది కాబట్టి -4 హోల్ పవర్ 6 ఇంటూ 1 మైనస్ I హోల్ పవర్ 3 అవుతుంది. సో -4 పవర్ 6ని కామన్ చేస్తే 1 ప్లస్ I హోల్ క్యూబ్ మైనస్ 1 మైనస్ I హోల్ క్యూబ్ అవుతుంది. సో -4 హోల్ పవర్ 6 ఇంటూ 1 ప్లస్ I హోల్ క్యూబ్ని ఎక్స్పాండ్ చేస్తే 1 ప్లస్ 3I ప్లస్ 3I స్క్వేర్ ప్లస్ I క్యూబ్ వస్తుంది. మైనస్ 1 మైనస్ I హోల్ క్యూబ్ని ఎక్స్పాండ్ చేస్తే 1 మైనస్ 3I ప్లస్ 3I స్క్వేర్ మైనస్ I క్యూబ్ వస్తుంది. ఓకే చూడండి -4 హోల్ పవర్ 6 ఇంటూ చూడండి 1 ప్లస్ 3I ప్లస్ 3I స్క్వేర్ ప్లస్ I క్యూబ్ మైనస్ 1 ప్లస్ 3I మైనస్ 3I స్క్వేర్ ప్లస్ I క్యూబ్ అవుతుంది. సో ప్లస్ 3I స్క్వేర్ మైనస్ 3I స్క్వేర్ క్యాన్సిల్, ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్. సో -4 హోల్ పవర్ 6 ఇంటూ 3I ప్లస్ 3I 6I అవుతుంది. అలాగే ఇక్కడ I క్యూబ్ ఉందమ్మా. I క్యూబ్ అంటే I స్క్వేర్ ఇంటూ I అంటే మైనస్ I వస్తుంది. ఇక్కడ ఇంకొక I క్యూబ్ ఉంది, అది ఇంకొక మైనస్ I. సో 6I మైనస్ 2I అవుతుంది. సో టోటల్గా -4 పవర్ 6 అంటే దాన్ని 4 పవర్ 6గా రాయొచ్చు. ఇది వచ్చేసి 6I మైనస్ 2I అంటే 4I అవుతుంది. 4 పవర్ 6 ఇంటూ 4I అంటే 4 పవర్ 7I వస్తుంది. 4 పవర్ 7I అనేది ఆప్షన్ బిలో ఉంది. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ 1 ప్లస్ I హోల్ పవర్ 62 ప్లస్ 1 మైనస్ I హోల్ పవర్ 62 అని ఇచ్చారు. ఇక్కడ n వాల్యూ 62 ఉంది. దీన్ని 4తో డివిజన్ చేయాలి కాబట్టి 4 ఇంటూ 15 ప్లస్ 2 అని చెప్పి రాసుకుంటాం. ఇది Q అవుతుంది. Q ప్లేస్లో 15, R ప్లేస్లో 2 ఉంది. సో 1 ప్లస్ I హోల్ పవర్ 62 కాబట్టి -4 హోల్ పవర్ Q అంటే 15 ఇంటూ 1 ప్లస్ I హోల్ స్క్వేర్ అవుతుంది. R అనేది 2 కాబట్టి ప్లస్ అలాగే 1 మైనస్ I హోల్ పవర్ 62 కాబట్టి -4 హోల్ పవర్ 15 ఇంటూ 1 మైనస్ I హోల్ స్క్వేర్ అవుతుంది. ఈ -4 పవర్ 15ని కామన్ చేస్తే 1 ప్లస్ I హోల్ స్క్వేర్ ప్లస్ 1 మైనస్ I హోల్ స్క్వేర్ ఉంటుంది. సో -4 హోల్ పవర్ 15 ఇంటూ 1 ప్లస్ I హోల్ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ ప్లస్ I స్క్వేర్ ప్లస్ 2I అవుతుంది. అలాగే 1 మైనస్ I హోల్ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ ప్లస్ I స్క్వేర్ మైనస్ 2I అవుతుంది. ప్లస్ 2I మైనస్ 2I క్యాన్సిల్ అయిపోతుంది. సో -4 పవర్ 15 ఇంటూ 1 ప్లస్ 1 అంటే 2 ప్లస్ I స్క్వేర్ అంటే 2I స్క్వేర్ I స్క్వేర్ వాల్యూ -1 కాబట్టి 2I స్క్వేర్ అంటే -2. సో -4 హోల్ పవర్ 15 ఇంటూ 2 మైనస్ 2 అంటే 0 ఇంటూ ఎనీథింగ్ 0 అయిపోతుంది. సో ఇక్కడ 0 అనేది ఎక్కడ ఉందో చూద్దాం. ఆప్షన్ ఏలో ఉంది. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, మీ మిత్రులు షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.